నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అణుబాంబులు మేము తయారు చేయడం లేదు, అణ్వాయుధాలు తమ దగ్గర లేవని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా మరియు ఇజ్రాయిల్ అణ్వాయుధ కేంద్రాల మీద దాడి చేసి ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం మనం చూసుకుంటే దీనినైతే ధృవీకరించారనమాట. వివరాల్లోకి వెళితే ఇరాన్లోని యాజ్ ప్రావిన్స్లోని ఆర్తకాన్లో ఉన్న షాహిద్ రెజాయి నేజద్ ఎల్లో కేక్ ఉత్పత్తి కేంద్రం పైన దాడి జరిగినట్లు ఇరాన్ తమకు తెలియజేసిందని చెప్పేసి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంఘటన తర్వాత కార్యక్షేత్రం వెలుపల రేడియేషన్ స్థాయిలలో ఎటువంటి పెరుగుదల లేదని ఏజెన్సీ ధృవీకరించింది. తాము ప్రస్తుతం నివేదికలను సమీక్షిస్తూ ఉన్నాము, నష్టం యొక్క పరిధి పైన మరింత సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నామని చెప్పి ఐఏఈఏ తెలిపింది. అలాగే ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసీ గారు సైనిక సమన్వయం పాటించాలని చెప్పి తన యొక్క పిలుపును పునరుద్ఘాటించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఏవైతే ఉన్నాయో అణు కేంద్రాల మీద దాడి చేయవద్దని చెప్పేసి, అణు కేంద్రాల మీద దాడి చేస్తే కానీ ఆ దేశంతో పాటు ఆ యొక్క ప్రాంతానికి కూడా ముప్పు ఉంది, ఆయా దేశాలు సమన్వయం పాటించాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అణు సంబంధిత సౌకర్యాలపైన దాడులు కొనసాగితే ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది, అణుభద్రత కూడా ప్రమాదంలో పడవచ్చని చెప్పి ఆయన హెచ్చరించారు. ఇరాన్ యురేనియం శుద్ధి ప్రక్రియలో భాగంగా ఎల్లో కేక్ కేంద్రాన్ని కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ ఘర్షణల మధ్య తాజా దాడులలో లక్ష్యం తీసుకున్నట్లు తెలుపుతూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి రేడియో ధార్మిక ప్రభావం కనుగొనబడినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. పరిస్థితి మారుతూ ఉన్న కొద్దీ ఏజెన్సీ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది ప్రపంచానికి పెనుముప్పని చెప్పేసి అంతర్జాతీయ అణు సంస్థ అయితే తెలపడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.